హాయ్ వ్యూయర్స్, నేను మీ రావిరాల నరేష్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ జువాలజీ, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల నల్గొండ. ఈరోజు శ్వాసక్రియ అనేటువంటి టాపిక్లోని ఒక 3 సబ్ టాపిక్స్ గురించి నేర్చుకుందాం. అందులో మొదటిది ఆక్సిజన్ వియోజన రేఖ, రెండవది బోర్ ప్రభావం, మూడవది క్లోరైడ్ విస్థాపము. ఇంతకుముందు వీడియో క్లాస్లో మనము ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ రవాణా నేర్చుకున్నాం కదా. అందులో ఆక్సిజన్ 2 పద్ధతుల ద్వారా, ఒకటి ద్రావణ స్థితిలో, రెండవది హీమోగ్లోబిన్ ద్వారా రవాణా చెందితే, కార్బన్ డైఆక్సైడ్ వచ్చేసి 3 రూపాలలో, ఒకటి ద్రావణ స్థితిలో, రెండవది కార్బమినో సమ్మేళనాల రూపంలో, మూడవది బైకార్బోనేట్ల రూపంలో. ఇలా 3 పద్ధతుల్లో రవాణా చెందుతుంది కార్బన్ డైఆక్సైడ్. ఇప్పుడు ఆక్సిజన్ రవాణాకు సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి అంశము అదే ఆక్సిజన్ వియోజన రేఖ. దీన్ని ఆక్సిజన్ సమతాస్థితి రేఖ అని కూడా పిలుస్తారు, ఆక్సిజన్ సమతాస్థితి రేఖ అని పిలుస్తారు, లేదా హీమోగ్లోబిన్ ఆక్సి హీమోగ్లోబిన్ రేఖ అని కూడా పిలుస్తారు. ఆక్సిజన్ సమతాస్థితి రేఖ, లేదా ఆక్సిజన్ వియోజన రేఖ, లేదా ఆక్సిజన్ సంయోజన వియోజన రేఖ, లేదా ఆక్సిజన్ సమతాస్థితి రేఖ, లేదా ఆక్సి హీమోగ్లోబిన్ రేఖ అని కూడా పిలుస్తారు. చాలా పేర్లు ఉన్నాయి దీనికి. మళ్ళీ ఒక్కసారి చూద్దాం ఆ పేర్లు వరుసగా. ఆక్సిజన్ వియోజన రేఖ, రెండవది ఆక్సి హీమోగ్లోబిన్ రేఖ, మూడవది ఆక్సిజన్ సంయోజన వియోజన రేఖ, నాలుగవది ఆక్సిజన్ సమతాస్థితి రేఖ, ఐదవది ఆక్సి హీమోగ్లోబిన్ రేఖ. అయితే ఈ రేఖ లేదా ఈ గ్రాఫ్ని ఎందుకు ఉపయోగిస్తారు అంటే, ఈ గ్రాఫ్ను గీయడానికి కారణం ఏంటి అంటే, ఆక్సిజన్ పాక్షిక పీడనానికి, అదేవిధంగా హీమోగ్లోబిన్ ఆక్సిజన్తో సంతృప్తమయ్యే శాతానికి, ఆక్సిజన్ పాక్షిక పీడనానికి, హీమోగ్లోబిన్ ఆక్సిజన్తో సంతృప్తమయ్యే శాతానికి మధ్య గల సంబంధాన్ని తెలియజేసే రేఖనే మనము ఆక్సిజన్ వియోజన రేఖ అంటారు. మనం ఇంతకుముందు వీడియో క్లాస్లో చెప్పుకున్నట్టుగా అధిక ఆక్సిజన్ పాక్షిక పీడనం వద్ద హీమోగ్లోబిన్ ఆక్సిజన్తో ఎక్కువ సంతృప్తం అవుతుంది, ఎక్కువ కలుస్తుంది. హీమోగ్లోబిన్ నిర్మాణం మనం లాస్ట్ క్లాస్లో చూసాం కదా. హీమోగ్లోబిన్లో ఇంతకుముందు చెప్పినట్టుగా 4 హీమ్లు ఉంటాయి. ప్రతి హీము ఒక ఆక్సిజన్కి బంధితం అవుతుంది. అట్లా ప్రతి హీమోగ్లోబిన్ మ్యాక్సిమం 4 ఆక్సిజన్ అణువులను రవాణా చేస్తుంది. అంటే హీమోగ్లోబిన్కి ఆక్సిజన్స్ కలవడం అనేది ఆక్సిజన్ యొక్క పీడనం మీద ఆధారపడుతుంది. ఎక్కువ పీడనం ఉన్న ప్రాంతం వద్ద ఆక్సిజన్ హీమోగ్లోబిన్తో ఎక్కువ కలుస్తుంది, 100% సంతృప్తం అవుతుంది. తక్కువ పీడనం వద్ద తక్కువ శాతం సంతృప్తం అవుతుంది. ఇలా హీమోగ్లోబిన్ యొక్క సంతృప్త శాతానికి ఆక్సిజన్ పాక్షిక పీడనానికి మధ్య గల సంబంధాన్ని తెలియజేసే రేఖనే ఆక్సిజన్ వియోజన రేఖ అంటారు. ఈ రేఖను గీయడానికి ఆక్సిజన్ పాక్షిక పీడనాన్ని ఎక్స్ అక్షం మీద, ఆక్సిజన్ పాక్షిక పీడనాన్ని ఎక్స్ అక్షం మీద, అదే హీమోగ్లోబిన్ సంతృప్త శాతాన్ని వై అక్షం మీద సూచిస్తారు. ఇలా ఈ 2 అంశాలను తీసుకొని గీస్తే వచ్చే రేఖ దాదాపు ఎస్ ఆకారంలో ఉంటుంది. అందుకే దీన్ని సిగ్మాయిడ్ రేఖ అని కూడా అంటారు. ఆక్సిజన్ వియోజన రేఖని ఏమంటాము? సిగ్మాయిడ్ రేఖ అని కూడా అంటారు. ఎందుకంటే అది దాదాపు ఎస్ ఆకారంలో ఉంటుంది. అయితే ఈ రేఖ యొక్క ఆకారం ఆక్సిజన్ హీమోగ్లోబిన్తో కలవడం, విడిపోవడం బట్టి దీనికి ఆకారం వస్తుంది అన్నట్టు. అంటే ఈ రేఖకి ఆకారం ఎలా వస్తుందంటే, హీమోగ్లోబిన్ ఆక్సిజన్తో కలవడం, విడిపోవడం మీద ఆధారపడి ఉంటుంది దీని యొక్క ఆకారం. ఇలా ఆక్సిజన్ పాక్షిక పీడనాన్ని ఎక్స్ అక్షం మీద, హీమోగ్లోబిన్ సంతృప్త శాతాన్ని వై అక్షం మీద తీసుకొని గీస్తే వచ్చేటువంటి రేఖని మనం ఆక్సిజన్ వియోజన రేఖగా పిలుస్తారు. అయితే ఆక్సిజన్ పాక్షిక పీడనం ఎక్కువ ఉన్నప్పుడు సాధారణంగా ఎక్కువ శాతం, అదేవిధంగా పాక్షిక పీడనం తక్కువగా ఉన్నప్పుడు తక్కువ శాతం ఆక్సిజన్ హీమోగ్లోబిన్తో కలుస్తుంది. అంటే మొత్తానికి ఆక్సిజన్ హీమోగ్లోబిన్తో కలవడం అనేది ఆక్సిజన్ పాక్షిక పీడనం మీద ఆధారపడి ఉంటుంది. అధిక ఆక్సిజన్ పాక్షిక పీడనం ఉన్న ప్రాంతాల వద్ద హీమోగ్లోబిన్ ఆక్సిజన్తో ఎక్కువ కలుస్తుంది.
అదే తక్కువ పాక్షిక పీడనం ఉన్న ప్రాంతాల వద్ద హిమోగ్లోబిన్ ఆక్సిజన్తో తక్కువ కలుస్తుంది. అయితే ఊపిరితిత్తుల్లోని వాయుకోశాలు అదేవిధంగా వాటిలోని రక్తకేశ నాళికలు కలిసేటువంటి ప్రాంతంలో సాధారణంగా అత్యధిక ఆక్సిజన్ పాక్షిక పీడనం ఉంటుంది. అక్కడ సుమారు 104 మిల్లీమీటర్ల పాదరస పీడనం ఉంటుంది. ఊపిరితిత్తుల్లోని వాయుకోశాలు వాటిలోని రక్తకేశ నాళికలు కలిసే ప్రాంతం వద్ద మొత్తం బాడీలోకెల్లా అత్యధిక ఆక్సిజన్ పాక్షిక పీడనం ఉండే ప్రాంతం అదే. అక్కడ సుమారు 104 మిల్లీమీటర్ల పాదరస పీడనం ఉంటుంది. అందువల్ల అక్కడ అంటే ఊపిరితిత్తుల వద్ద ఆక్సిజన్ హీమోగ్లోబిన్తో సులభంగా బంధించబడుతుంది. ఆక్సిజన్ లోడింగ్ జరుగుతుంది. అయితే అలా 104 మిల్లీమీటర్ల పాదరస పీడనం ఉన్నటువంటి ఆ ప్రాంతం నుంచి రక్తము ఎప్పుడైతే వాయుకోశాలను వదులుతుందో అప్పుడు అక్కడ పీడనం వాయుకోశాలను వదిలేటువంటి రక్తంలో పీడనం దాదాపు 100 మిల్లీమీటర్ల పాదరస పీడనం ఉంటుంది. ఇక్కడ 100 మిల్లీమీటర్ల పాదరస పీడనం ఉంటుంది కాబట్టి హిమోగ్లోబిన్ ఆక్సిజన్తో 100% సంతృప్తం అవుతుంది. కానీ ఎప్పుడైతే ఈ రక్తం వాయుకోశాలను వదిలే సమయంలో రక్తంలో పీడనం 100 మిల్లీమీటర్లే ఉంటుంది. అంటే 104 కంటే ఒక 4 మిల్లీమీటర్ల పాదరస పీడనం తగ్గుతుంది కాబట్టి ఆటోమేటిక్గా సంతృప్త శాతం కూడా తగ్గిపోతుంది. 97%కి వచ్చేస్తుంది. 100 కాకుండా 97% హీమోగ్లోబిన్ ఆక్సిజన్తో సంతృప్తమవుతుంది. ఇలాంటి 97% సంతృప్తమైనటువంటి రక్తము దైహిక రక్తకేశ నాళికల్లో ప్రసరించే సమయంలో దేహ భాగంలోని వివిధ రక్తకేశ నాళికల్లో ప్రసరించే సమయంలో కణజాలాలకు విసరణ చెందుతుంది. కణజాలాల్లో అందుకే కణజాలాల నుంచి వెలువడేటువంటి సిరల్లో ఆక్సిజన్ యొక్క పాక్షిక పీడనం 40 మిల్లీమీటర్ల పాదరస పీడనాన్ని కలిగి ఉంటుంది. 40 మిల్లీమీటర్లు. ఈ సమయంలో హిమోగ్లోబిన్ ఆక్సిజన్తో 75% సంతృప్తమవుతుంది. 75% సంతృప్తమవుతుంది విశ్రాంతి సమయంలో. అంటే మీరు ఇక్కడ గమనించినట్లయితే గ్రాఫ్లో కూడా క్లియర్గా చూస్తే, మళ్ళీ జాగ్రత్తగా వినండి. వాయుకోశాల్లో ఆక్సిజన్ పాక్షిక పీడనం 104 మిల్లీమీటర్ల పాదరస పీడనం ఉంటుంది. ఓకే, ఆ ప్రాంతంలో హీమోగ్లోబిన్ 100% సంతృప్తమవుతుంది. కానీ వాయుకోశాలను వదిలేటువంటి రక్తకేశ నాళికలోని రక్తంలో పీడనం 100 mmHg ఉంటుంది. కాబట్టి హీమోగ్లోబిన్ 97% సంతృప్తమవుతుంది. అలా 97% సంతృప్తమైనటువంటి రక్తము కణజాలాలకు వచ్చినప్పుడు అక్కడ జస్ట్ 40 mmHgనే ఉంటుంది. 40 mmHg ఉంటుంది. కాబట్టి అందులో ఒక ఆక్సిజన్ కణజాలాలకు అందుతుంది. అంటే ఒకటి పోతుంది. 4 యాక్చువల్లీ హీమోగ్లోబిన్కి 100% ఉంటేనే ఎన్ని ఆక్సిజన్ అందులో అతుకుతాయి? 4. అందులో ఒకటి పోతుందంటే 75% ఉంటుంది హీమోగ్లోబిన్ సంతృప్త శాతం అక్కడ కణజాలాల వద్ద 75% ఉంటుంది. అంటే ఇక్కడ ఏం జరిగింది? 97% సంతృప్త శాతం ఉన్న హీమోగ్లోబిన్ కణజాలాల నుంచి వదిలేటువంటి రక్తంలో, అంటే కణజాలాల నుంచి బయటికి పోయే రక్తం, కణజాలానికి వచ్చేటప్పుడేమో 97 ఉంది, 97% సంతృప్తమైంది. కణజాలానికి వచ్చేటప్పటికి 97% ఉంది. కానీ కణజాలాల నుంచి వదిలి వెళ్ళే రక్తం మాత్రం 75% సంతృప్తమైంది. అంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 22%. ఈ 22% ఎక్కడికి పోయింది అంటే కణజాలాలకు వెళ్ళింది, కణాలకు అందింది. 22% అంటే ఒక ఆక్సిజన్. ఇది విశ్రాంతి సమయంలో దేహానికి అంత ఆక్సిజన్ అవసరం ఉండదు. కాబట్టి దేహానికి సరిపోయేటువంటి ఆక్సిజన్ చాలా తక్కువ, అవసరమయ్యే ఆక్సిజన్ తక్కువ. కాబట్టి జస్ట్ ఇది సరిపోతుంది. విశ్రాంతి సమయంలో ఈ కారణంగా 22% ఆక్సిజన్ మాత్రమే ఆక్సీ హీమోగ్లోబిన్ నుంచి విడుదలవుతుంది. అంటే 5 1 భాగం మాత్రమే కణజాలాలకు అందుతుంది. మిగిలిన 4 భాగాలు కూడా రక్తంలోనే నిల్వ ఉంటాయి. అదే వ్యాయామ స్థితిలో సాధారణంగా మనకు ఆక్సిజన్ ఎక్కువ అవసరం కదా. ఆక్సిజన్ ఎక్కువ అవసరం కాబట్టి కణజాలాలకు అందేటువంటి రక్తంలో హీమోగ్లోబిన్ 97 సంతృప్తం అవుతుంది. కానీ కణజాలాల నుంచి వదిలి వెళ్ళే రక్తంలో మాత్రం జస్ట్ 35% ఉంటుంది. 35% అంటే ఎంత? ఇక్కడ 62%. 97లోంచి మనం ఏం చేయాలి? 35% తీసేయాలి. అప్పుడు ఎంత అవుతుంది?
62% ఆక్సిజన్ ఏమవుతుంది కణాలకు అందుతుంది. అంటే విశ్రాంతి సమయంలో కణాలకి జస్ట్ 22% మాత్రమే కణాలకు అందితే అంటే 1/5 వంతు. అదే వ్యాయామ స్థితిలో దేహానికి ఆక్సిజన్ లభ్యత అవసరం ఎక్కువ కాబట్టి 62% ఆక్సిజన్ కణాలకు అందుతుంది. ఇలా మనకు హీమోగ్లోబిన్ సంతృప్తి శాతానికి ఆక్సిజన్ యొక్క పీడనానికి మధ్య పాక్షిక పీడనానికి మధ్య సంబంధాన్ని తెలియజేయడానికి ఉపయోగపడే రేఖనే ఆక్సిజన్ వియోజన రేఖ. అంటే ఆక్సిజన్ పాక్షిక పీడనం మీరు ఇక్కడ చూస్తే పీడనం పెరుగుతున్న కొద్దీ సంతృప్తి శాతం కూడా పెరుగుతుంది. ఇక్కడ చూస్తే క్లియర్గా చూడండి, మీకు పీడనం పెరుగుతుంది. సపోజ్ ఇక్కడ ఈ పాయింట్ వద్ద మనకు 20 మిల్లీమీటర్ల పాదరస పీడనం ఉంటే 35% వరకు సంతృప్తమైంది. అదే ఈ పాయింట్ వద్ద 40 ఉంటే చూడండి 75 అయింది, పెరిగింది. 20కి 40కి పెరిగిపోయింది సంతృప్తి శాతం. అదే 100 mmHg వద్ద దాదాపు 97% హిమోగ్లోబిన్ ఆక్సిజన్తో సంతృప్తమైంది. అంటే ఇక్కడ హిమోగ్లోబిన్ యొక్క సంతృప్త శాతం ఇక్కడ దేని మీద ఆధారపడింది? ఆక్సిజన్ యొక్క పాక్షిక పీడనం మీద. ఆక్సిజన్ పాక్షిక పీడనం పెరుగుతున్న కొద్దీ హిమోగ్లోబిన్ ఆక్సిజన్తో కలవడం కూడా పెరుగుతుంది, సంయోజనం కూడా పెరుగుతుంది. దీన్నే మనము ఆక్సిజన్ వియోజన రేఖగా పిలుస్తారు. ఈ రేఖను గీయడానికి ఆక్సిజన్ పాక్షిక పీడనాన్ని x అక్షం మీద, హిమోగ్లోబిన్ సంతృప్త శాతాన్ని y అక్షం మీద తీసుకుంటాము. హిమోగ్లోబిన్ సంతృప్తి శాతాన్ని y అక్షం మీద తీసుకుంటాం. అయితే సాధారణంగా వియోజన రేఖ నిటారుగా పెరిగే భాగం దేహ రక్త ప్రసరణలో ఉండే హిమోగ్లోబిన్ స్థితిని తెలియజేస్తుంది. ఆక్సిజన్ పాక్షిక పీడనం కొద్దిగా తగ్గిన ఎక్కువగా ఉన్న ఆక్సిజన్ చురుకుగా జీవక్రియలు జరిపే కణాలకు విడుదలవుతుంది. అయితే ఇక్కడ వియోజన రేఖకు ఎడం వైపు ఉండే స్థలం, అంటే ఈ స్థలం అంతా కూడా వియోజన రేఖకు ఎడం వైపు ఉండేటువంటి స్థలం ఆక్సిజన్ హీమోగ్లోబిన్తో బంధించబడే శక్తిని, అంటే ఈ సపోజ్ వియోజన రేఖ ఎడం వైపు జరుగుతుంది అనుకోండి, అర్థం ఏంటి? హీమోగ్లోబిన్ ఆక్సిజన్తో కలుస్తుంది అన్నట్టు. అలా కాకుండా వియోజన రేఖ కుడివైపుకు జరిగిందనుకోండి, వంగిందనుకోండి, సో ఆక్సిజన్ హీమోగ్లోబిన్తో విడిపోయే శక్తిని సూచిస్తాయి. కాబట్టి వియోజన రేఖ కుడివైపుకు జరిగిందనుకోండి, అప్పుడు వియోజన రేఖ ఎడం వైపు కదిలితే ఆక్సిజన్కి హీమోగ్లోబిన్తో కలిసే బంధన శక్తి ఎక్కువని, అలా కాకుండా వియోజన రేఖ కుడివైపుకు కదిలితే దాని బంధన శక్తి తగ్గి హీమోగ్లోబిన్ నుంచి ఆక్సిజన్ విడిపోతుంది అని మనం అర్థం చేసుకోవచ్చు. సో కాబట్టి అధిక జీవక్రియ రేటు కలిగినటువంటి జంతువులలో వియోజన రేఖ ఎప్పుడు కూడా కుడివైపుకు ఉంటుంది. అంటే ఎప్పుడు కూడా విడిపోతూ ఉంటుంది హీమోగ్లోబిన్, ఎందుకంటే వాటి జీవక్రియ రేట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటికి ఎక్కువ ఆక్సిజన్ సరఫరా ఉండాలి. కాబట్టి వియోజన రేఖ ఎప్పుడు కూడా వాటిలో కుడివైపుకు జరుగుతూ ఉంటుంది. అదే నెమ్మదిగా కదిలేటువంటి జీవుల్లో, వానపాము వంటి జీవుల్లో వియోజన రేఖ ఎప్పుడు కూడా ఎడం వైపుకు ఉంటుంది. ఇలా ఆక్సిజన్ హీమోగ్లోబిన్కి మధ్య గల సంబంధాన్ని తెలియజేయడానికి దీన్ని ఎక్కువగా వాడతారు. అయితే హీమోగ్లోబిన్తో ఆక్సిజన్కు గల బంధాన్ని P50 విలువల ఆధారంగా, అంటే P అంటే ఇక్కడ ప్రెషర్, పాక్షిక పీడనం, పార్షియల్ ప్రెషర్ అంటారు, దాని ఆధారంగా వివరిస్తారు. ఇక్కడ P50 అంటే ఏంటి అంటే 50% హీమోగ్లోబిన్ సంతృప్త చెందడానికి కావలసిన ఆక్సిజన్ పాక్షిక పీడనం. అంటే హీమోగ్లోబిన్ 50% సంతృప్తం కావాలంటే ఎంత ఆక్సిజన్ పాక్షిక పీడనం వస్తుందో దాన్ని మనం సాధారణంగా P50 అంటారు. అయితే ఆరోగ్యవంతమైన మానవుడిలో 50% హీమోగ్లోబిన్ సంతృప్తం చెందడానికి, అంటే P50 విలువ రావడానికి సుమారు 26.6 మిల్లీమీటర్ల పాదరస పీడనం ఉంటుంది. మీరు ఇక్కడ గ్రాఫ్లో కూడా చూస్తే దాదాపు ఇది 30 కదా, 26 అంటే ఇక్కడ వచ్చేస్తుంది, దాదాపు ఇక్కడ వచ్చేస్తుంది 26.6, అంటే 50% 26.6 మిల్లీమీటర్ల పాదరస పీడనం వద్ద దాదాపు హీమోగ్లోబిన్ 50% సంతృప్తం అవుతుంది. అయితే అనారోగ్య పరిస్థితుల్లో ఈ విలువ మారుతూ ఉంటుంది. P50 విలువ ఎక్కువగా ఉంటే, ఒకవేళ P50 విలువ ఎక్కువగా ఉన్నప్పుడు వియోజన రేఖ కుడివైపుకు మారుతుంది. అదే P50 విలువ తక్కువగా ఉన్నప్పుడు వియోజన రేఖ ఎడం వైపుకు మారుతుంది.
కుడివైపుకు మారుతుంది అంటే అర్థం ఏంటి? ఆక్సిజన్ హిమోగ్లోబిన్కి కలుస్తుంది. అలా ఎడమవైపుకు మార్చబడుతుంది అంటే అది. ఇలా ఆక్సిజన్ హిమోగ్లోబిన్ మధ్య అనుబంధం తెలియజేయడానికి సాధారణంగా ఆక్సిజన్ వియోజన రేఖను ఉపయోగిస్తారు. అయితే సాధారణ పరిస్థితుల్లో హిమోగ్లోబిన్ 100% ఎప్పుడూ కూడా సంతృప్తి పొందలేదు. గరిష్టంగా 97% ఆక్సిజన్ హిమోగ్లోబిన్తో సంతృప్తి చెందుతుంది. ఈ దశలో హిమోగ్లోబిన్ ఆక్సిజన్తో ఇక కలవదు. అందుకే ఒక స్టేజ్ తర్వాత హిమోగ్లోబిన్ యొక్క రేఖ ఆక్సిజన్ వియోజన రేఖ చదునుగా మారిపోతుంది. చదునుగా మారి సిగ్మాయిడ్ ఆకారాన్ని పొందుతుంది. ఇది ఆక్సిజన్ వియోజన రేఖ. నెక్స్ట్ ఆక్సిజన్ వియోజన రేఖను ప్రభావితం చేసేటువంటి అంశాలు. ఆక్సిజన్ వియోజన రేఖను అనేక అంశాలు అంటే హిమోగ్లోబిన్కి ఆక్సిజన్ అనుబంధానికి మధ్య అనేక అంశాలు ఆధారపడి ఉంటాయి. వీటిలో ముఖ్యమైనవి కార్బన్ డైఆక్సైడ్ గాఢత, pH అంటే హైడ్రోజన్ అయాన్ గాఢత, అండ్ కార్బన్ మోనాక్సైడ్, అదేవిధంగా 2,3-బైఫాస్ఫోగ్లిజరైడ్, కార్బన్ మోనాక్సైడ్, మెథమోగ్లోబినిమియా అండ్ భ్రూణ హిమోగ్లోబిన్ ఉష్ణోగ్రత. ఈ అన్ని అంశాలు కూడా ఆక్సిజన్ వియోజన రేఖను ప్రభావితం చేస్తాయి. అందులో మొట్టమొదటి అంటే ఇవేం చేస్తాయంటే ఆక్సిజన్ వియోజన రేఖను మార్చడం కానీ స్థానభ్రంశం కానీ చేస్తాయి. అందులో మొట్టమొదటి అంశం చూసినట్లయితే ఆక్సిజన్ వియోజన రేఖను ప్రభావితం చేసే మొట్టమొదటి అంశం కార్బన్ డైఆక్సైడ్ లేదా pH. సో కార్బన్ డైఆక్సైడ్ అనేది సాధారణంగా కార్బన్ డైఆక్సైడ్ ఆక్సిజన్ వియోజన రేఖను 2 విధాలుగా ప్రభావితం చేస్తుంది. మొదటిది కణాంతస్థ మాధ్యమంలో pH విలువను తగ్గించడం ద్వారా, రెండవది హిమోగ్లోబిన్తో కలిసి కార్బమినో హిమోగ్లోబిన్ ఏర్పరచడం ద్వారా. మొత్తానికి pH విలువను తగ్గించడం వల్ల కానీ లేకపోతే హిమోగ్లోబిన్తో కలిసి కార్బమినో హిమోగ్లోబిన్ ఏర్పరచడం వల్ల కానీ, ఈ 2 పద్ధతుల ద్వారా మొత్తానికి ఆక్సిజన్ వియోజన రేఖను కార్బన్ డైఆక్సైడ్ ప్రభావితం చేస్తుంది. ఈ 2 పరిస్థితుల్లో కూడా వియోజన రేఖ కుడివైపుకు మళ్లించబడి హిమోగ్లోబిన్ నుంచి ఆక్సిజన్ వియోజనం చెందుతుంది. అంటే ఈ 2 పరిస్థితుల్లో కూడా మీరు గమనించినట్లయితే కార్బన్ డైఆక్సైడ్ గాఢత పెరిగితే ఆటోమేటిక్గా వియోజన రేఖ ఇట్లా కుడివైపుకు మళ్లుతుంది. అదేవిధంగా pH పెరిగిన pH ఎలా పెరుగుతుంది, హైడ్రోజన్ అయాన్ గాఢత ఎలా పెరుగుతుందంటే, ఇప్పుడు కార్బన్ డైఆక్సైడ్ రక్తంలో నీటితో కలుస్తుంది కదా, రక్తంలోని నీటితో కలిసినప్పుడు మనకేం ఏర్పడుతుంది? కార్బోనిక్ ఆమ్లం ఏర్పడుతుంది. H2CO3 ఏర్పడుతుంది కార్బోనిక్ ఆమ్లం. ఈ కార్బోనిక్ ఆమ్లం వెంటనే వియోగం చెంది మళ్ళీ H+ అయాన్లుగా ప్లస్ బైకార్బోనేట్ అయాన్లుగా మారుతుంది. HCO3- అయాన్లుగా మారుతుంది, బైకార్బోనేట్ అయాన్లుగా ఏర్పడుతుంది. సో ఈ ఏర్పడ్డ H+ అయాన్లు అంటే ఎన్ని కార్బన్ డైఆక్సైడ్ అణువులు ఉంటే అన్ని H+ అయాన్లు. అంటే కార్బన్ డైఆక్సైడ్ అయాన్ల గాఢత పెరిగితే H+ అయాన్ల గాఢత పెరుగుతుంది. H+ అయాన్ల గాఢత పెరిగితే ఆటోమేటిక్గా హైడ్రోజన్ అయాన్ గాఢత పెరిగి pHలో మార్పు వచ్చేస్తుంది. కాబట్టి కార్బన్ డైఆక్సైడ్ గాఢత పెరుగుతున్న కొద్దీ pHలో కూడా మార్పు వచ్చేస్తుంది. దానివల్ల కార్బన్ డైఆక్సైడ్ ఎప్పుడూ కూడా ఆక్సిజన్కి వ్యతిరేకంగా పనిచేయాలి. అంటే కార్బన్ డైఆక్సైడ్ సమక్షంలో ఆక్సిజన్ హిమోగ్లోబిన్తో కలవద్దు. కాబట్టి హిమోగ్లోబిన్ ఆక్సిజన్ వియోజనం అనేది ఎక్కువగా జరుగుతుంది. అందువల్ల ఆక్సిజన్ వియోజన రేఖ అధిక కార్బన్ డైఆక్సైడ్ పరిస్థితుల్లో వియోజన రేఖ కుడివైపుకు స్థానభ్రంశం చెందుతుంది. అదే అల్పంగా ఉంటే ఎడం వైపుకు. కుడివైపుకు స్థానభ్రంశం చెందింది అంటే అర్థం ఏంటి? ఆక్సిజన్ హిమోగ్లోబిన్ నుంచి విడిపోతున్నట్టు. అట్లే pH తక్కువ అల్ప pH కూడా సాధారణ వియోజన రేఖని కుడివైపుకు మారుస్తుంది. ఇలా మొత్తానికి pH కార్బన్ డైఆక్సైడ్ రెండు కూడా అంటే కార్బన్ డైఆక్సైడ్ అధికమైతే pH తక్కువైతే స్థానభ్రంశం కుడివైపు జరుగుతుంది. వియోజన రేఖ యొక్క స్థానభ్రంశం రివర్స్ అంటే కార్బన్ డైఆక్సైడ్ గాఢత తక్కువ, pH ఎక్కువగా ఉన్నప్పుడు అది ఎడం వైపుకు స్థానభ్రంశం. అంటే ఈ విధంగా కార్బన్ డైఆక్సైడ్ గాఢత, కార్బన్ డైఆక్సైడ్ యొక్క పాక్షిక పీడనము, pH విలువలు రెండు కూడా ఒకదానికొకటి విలోమానుపాతంలో ఉంటాయి. కార్బన్ డైఆక్సైడ్ గాఢత పెరుగుతున్న కొద్దీ కార్బోనిక్ ఆమ్లాలు ఎక్కువగా ఏర్పడతాయి. ఫలితంగా ప్రోటాన్లు అధికంగా ఏర్పడతాయి. అందువల్ల
ద్రవాల ఆమ్లత్వం పెరిగి pH విలువ తగ్గిపోతుంది. శ్వాసక్రియ ఉపరితలం వద్ద అంటే ఊపిరితిత్తుల వద్ద కార్బన్ డైఆక్సైడ్ పాక్షిక పీడనం తక్కువగాను pH ఎక్కువగా ఉండడం వల్ల అక్కడ ఆక్సిహీమోగ్లోబిన్ ఏర్పడుతుంది. అదే కణజాలాల్లో కార్బన్ డైఆక్సైడ్ పాక్షిక పీడనం ఎక్కువగాను pH తక్కువగాను ఉంటుంది. అందువల్ల కణజాలాల్లో హీమోగ్లోబిన్ నుంచి ఆక్సిజన్ వియోగం చెంది కణాలకు అందుతుంది. దీన్నే మనము బోర్ ప్రభావంగా చెప్తాము. అంటే మొత్తానికి కార్బన్ డైఆక్సైడ్ అనేది ఆక్సిజన్ వియోజనానికి కానీ లేదా ఆక్సిజన్ సంయోజనానికి కానీ తోడ్పడుతుంది. ఊపిరితిత్తుల వద్ద కార్బన్ డైఆక్సైడ్ గాఢత తక్కువ కాబట్టి ఆక్సిజన్ సంయోజనానికి, అదే కణజాలాల వద్ద కార్బన్ డైఆక్సైడ్ గాఢత ఎక్కువ కాబట్టి ఆక్సిజన్ వియోజనానికి తోడ్పడుతుంది. రెండవ అంశం ఆక్సిజన్ వియోజన రేఖను ప్రభావితం చేసేటువంటి రెండవ అంశం ఉష్ణోగ్రత. సో అధిక ఉష్ణోగ్రత అంటే హైపర్థర్మియా కండిషను, అధిక ఉష్ణోగ్రత లేదా హైపర్థర్మియా కండిషను వియోజన రేఖను కుడివైపుకు రవాణా చెందిస్తుంది. అధిక టెంపరేచరు వియోజన రేఖను అంటే ఇప్పుడు సాధారణంగా వియోజన రేఖ ఇలా ఉంటుంది నార్మల్ టెంపరేచర్ వద్ద. ఎప్పుడైతే టెంపరేచర్ పెరుగుతుందో ఆటోమేటిక్గా వియోజన రేఖ కుడివైపుకు మారుతుంది. అంటే హైపర్థర్మియా కండిషన్ వియోజన రేఖను కుడివైపుకు మారుస్తుంది. అదేవిధంగా అల్ప ఉష్ణోగ్రత వియోజన రేఖను ఎడం వైపుకు మారుస్తుంది. అంటే హైపోథర్మియా కండిషన్ ఎడం వైపుకు స్థానభ్రంశం చెందిస్తుంది. ఉదాహరణకు బిల్డింగ్ గ్రౌండ్స్ ఉడత, ఇది ఒక క్షీరదము. ఇది ప్రతి సంవత్సరం శీతాకాలంలో సుప్తావస్థను గడుపుతుంది. సాధారణంగా సుప్తావస్థ లేని సమయంలో దీని దేహ ఉష్ణోగ్రత 38 డిగ్రీల సెంటీగ్రేడ్, కానీ సుప్తావస్థలో దీని బాడీ టెంపరేచర్ 6 డిగ్రీస్ సెంటీగ్రేడ్కి మారుతుంది. సో ఆ సమయంలో హీమోగ్లోబిన్కు ఆక్సిజన్కు మధ్య అనుబంధం పెరగడం వల్ల వియోజన రేఖ ఎడం వైపుకు జరుగుతుంది. ఇక్కడ చూస్తే టెంపరేచర్ అదే సాధారణ స్థితిలో దాంట్లో వియోజన రేఖ ఇట్లా ఉంటుంది, కానీ ఎప్పుడైతే అది సుప్తావస్థలోకి మారుతుందో దేహ ఉష్ణోగ్రత 6 డిగ్రీల సెంటీగ్రేడ్కు మారుతుంది. ఫలితంగా వియోజన రేఖ ఎడం వైపుకు స్థానభ్రంశం చెందుతుంది. ఆ సమయంలో అప్పుడు ఆక్సిజన్కి హీమోగ్లోబిన్కి ఆక్సిజన్ మధ్య అనుబంధం పెరిగి ఆక్సిహీమోగ్లోబిన్ ఏర్పడుతుంది. అందువల్ల ఈ సమయంలో హీమోగ్లోబిన్ నుంచి ఆక్సిజన్ విడుదల కావడం ఆగిపోతుంది. ఫలితంగా కణాలకు ఆక్సిజన్ అందదు. అందుకంటే విశ్రాంతి సమయంలో సుప్తావస్థ సమయంలో దేహానికి ఆక్సిజన్ లభ్యత తక్కువ అవసరం కాబట్టి ఇలా అది తన ఉష్ణోగ్రతను తగ్గించుకోవడం ద్వారా ఆక్సిజన్ హీమోగ్లోబిన్ అనుబంధాన్ని పెంచి కణాలకు ఆక్సిజన్ విడుదలను ఆగిపోయేటట్టు చేస్తుంది. కానీ అదే సాధారణ ఉష్ణోగ్రత వద్ద వియోజన రేఖ కుడివైపుకు ఉంటుంది, ఇలా ఇక్కడ ఉండి జీవన చర్యల కోసమైనటువంటి ఆక్సిజన్ను అందించడం ద్వారా దేహం సజావుగా ముందుకు జరిగేటట్టుగా తోడ్పడుతుంది. ఇలా ఉష్ణోగ్రత పెరిగితే వియోజన రేఖ కుడివైపుకు, తగ్గితే ఎడం వైపుకు స్థానభ్రంశం చెందుతుంది. ఇక మూడవ అంశం 2,3-డైఫాస్ఫోగ్లిజరేట్. సో 2,3 గ్లైకాలసిస్ చర్య ద్వారా ఎర్రక్త కణాల్లో ఏర్పడేటువంటి ఒక ఆర్గానోఫాస్ఫేట్ ఇది. సో గ్లైకాలసిస్లో ఏర్పడుతుంది, ఇది ఎర్రక్త కణాల్లో ఏర్పడుతుంది ఒక ఆర్గానోఫాస్ఫేట్. ఇది సాధారణంగా ఇది స్వల్ప ఆక్సిజన్ స్థాయిని ప్రోత్సహిస్తుంది. అదేవిధంగా హైపోక్సిమియా, అదేవిధంగా దీర్ఘకాలిక శ్వాస వ్యాధులు, రక్తహీనత అండ్ కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ లాంటి అనారోగ్య పరిస్థితులను కల్పిస్తుంది. అయితే 2,3-డైఫాస్ఫోగ్లిజరేట్ ఎక్కువగా ఏర్పడితే అది హీమోగ్లోబిన్తో కలిసిపోయి ఆక్సిహీమోగ్లోబిన్ నుంచి ఆక్సిజన్ విడుదలయ్యేటట్టు చేయడం ద్వారా వియోజన రేఖను కుడివైపుకు మారుస్తుంది. వియోజన రేఖ కుడివైపుకు మారేటట్టుగా చేస్తుంది, స్థానభ్రంశం చెందేటట్టుగా చేస్తుంది. నెక్స్ట్ కార్బన్ మోనాక్సైడ్. సో ఇది హీమోగ్లోబిన్తో కలిసి కార్బాక్సీ హీమోగ్లోబిన్గా ఏర్పడుతుంది. అయితే విచిత్రం ఏంటి అంటే హీమోగ్లోబిన్కు ఆక్సిజన్పై అనుబంధం కంటే కార్బన్ మోనాక్సైడ్పై సుమారు 240 రెట్ల అనుబంధం ఎక్కువ. అయితే ఇంతకుముందు చెప్పినట్టుగా హీమోగ్లోబిన్కి 4 ఆక్సిజన్ బంధన ప్రదేశాలు, హీమ్ అనే 4 ఆక్సిజన్ బంధన ప్రదేశాలు ఉంటాయని చెప్పాను కదా. ఒకవేళ
ఈ నాలుగింట్లో ఏదో ఒక స్థానంలో కార్బన్ మోనాక్సైడ్ బంధించబడితే మిగిలిన 3 స్థానాల్లోని ఆక్సిజన్ హీమోగ్లోబిన్తో గట్టిగా బంధించబడుతుంది. అందువల్ల ఆక్సిజన్ హీమోగ్లోబిన్తో విడిపోకుండా హీమోగ్లోబిన్తోనే ఉండిపోతుంది. అందువల్ల ఆక్సిజన్ వియోజన రేఖ ఎడమ వైపుకు మారడం వల్ల హైపాక్సియా అనేటువంటి, అంటే హైపో అంటే తక్కువ, ఆక్సి అంటే ఆక్సిజన్, సో హైపాక్సియా అనేటువంటి ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడుతుంది. నెక్స్ట్ మెథమోగ్లోబినిమియా. ఇది ఒక అసాధారణమైనటువంటి హీమోగ్లోబిన్ రూపం. సాధారణంగా ఆరోగ్యవంతమైన వ్యక్తిలో హీమోగ్లోబిన్లో ఐరన్, ఇనుము లేదా హీమ్ ఫెర్రస్ స్థితిలో ఉంటుంది. Fe+2 స్టేట్లో ఉంటుంది. హీమోగ్లోబిన్ ఆక్సిజన్తో కలిసినా కానీ కలవకపోయినా కానీ ఏ పరిస్థితుల్లో కూడా, అంటే హీమోగ్లోబిన్గా ఉన్నా ఆక్సీ హీమోగ్లోబిన్గా ఉన్నా కూడా అందులో ఉండే ఐరన్ మాత్రం ఫెర్రస్ రూపంలోనే ఉంటుంది. కానీ మెథమోగ్లోబినిమియాలో ఈ హీమోగ్లోబిన్లో మాత్రం ఐరన్ ఫెర్రిక్ స్థితిలో ఉంటుంది. Fe+2 కాకుండా Fe+3 స్టేట్లో ఉంటుంది. Fe+3 ఫెర్రిక్ స్టేట్లో ఉంటుంది. అందువల్ల ఆక్సిజన్ వియోజన రేఖ ఎడమ వైపుకు జరుగుతుంది. అందువల్ల హీమోగ్లోబిన్ ఆక్సిజన్ నుంచి విడుదల నిలిచిపోతుంది. నెక్స్ట్ ఆక్సిజన్ వియోజన రేఖను ప్రభావితం చేసేటువంటి అంశాల్లో నెక్స్ట్ అంశం భ్రూణ హీమోగ్లోబిన్. దాన్నే ఫీటల్ హీమోగ్లోబిన్ అంటారు. అయితే సాధారణంగా ఉండే హీమోగ్లోబిన్కి భ్రూణంలో ఉండే హీమోగ్లోబిన్కి చాలా తేడా ఉంటుంది. ప్రౌఢ దశలో, అంటే సాధారణమైన హీమోగ్లోబిన్లో 2 ఆల్ఫా గొలుసులు 2 బీటా గొలుసులు ఉంటాయి. కానీ భ్రూణ దశలోని హీమోగ్లోబిన్లో 2 ఆల్ఫా గొలుసులు 2 గామా గొలుసులు ఉంటాయి. 2 ఆల్ఫా గొలుసులు 2 గామా గొలుసులు ఉంటాయి భ్రూణ దశలో. అదే మీకు ప్రౌఢ దశలో 2 ఆల్ఫా 2 బీటా రకానికి చెందినటువంటి గొలుసులు ఉంటాయి. సో ఇలా ఉండడం వల్ల భ్రూణ హీమోగ్లోబిన్తో ఏర్పడే వియోజన రేఖ ఎడమ వైపుకు తరలించబడి కణజాలాలకు, ఎందుకంటే ఎడమవైపు తరలించబడుతుందంటే అర్థం ఏంటి? హీమోగ్లోబిన్ ఆక్సిజన్తో కలుస్తుంది. కాబట్టి కణజాలాలకు విడుదలయ్యేటువంటి ఆక్సిజన్ తగ్గిపోతుంది. ఈ కారణంగా జరాయు ఎక్కువ ఆక్సిజన్ను గ్రహిస్తుంది ఈ సమయంలో. అంటే కణజాలాలకు వెళ్లకుండా జరాయువు ఎక్కువ ఆక్సిజన్ను గ్రహించగలుగుతుంది. సో ఇలా ఆక్సిజన్ వియోజన రేఖను ఈ కార్బన్ డైఆక్సైడ్, pH, ఉష్ణోగ్రత, 2,3-డైఫాస్ఫోగ్లిజరేట్ అండ్ కార్బన్ మోనాక్సైడ్, మెథమోగ్లోబినిమియా అండ్ భ్రూణ హీమోగ్లోబిన్ అనే ఈ అన్ని అంశాలు ప్రభావితం చేస్తాయి. అవి కుడివైపు కానీ ఎడమవైపు కానీ వియోజన రేఖను మారుస్తాయి. నెక్స్ట్ అంశము బోర్ ప్రభావం. సో H+ అయాన్ల గాఢత పెరిగినప్పుడు లేదా pH విలువ తగ్గినప్పుడు హీమోగ్లోబిన్కి ఆక్సిజన్తో కలిసేటువంటి అనుబంధం తగ్గిపోతుంది. హీమోగ్లోబిన్ ఆక్సిజన్తో కలవడం తగ్గిపోతుంది. ఈ ప్రభావాన్ని మనము బోర్ ప్రభావం అంటారు. అంటే హీమోగ్లోబిన్ ఆక్సిజన్ అనుసంధానంపై H+CO2 లేదా pHల ప్రభావాన్ని మనం బోర్ ప్రభావంగా చెప్తాం. అయితే ఈ బోర్ ప్రభావం అనేది కణజాలాల్లో ఆక్సీ హీమోగ్లోబిన్ ఏ విధంగా ఆక్సిజన్ విడుదల చేస్తుందో మనకు చెప్తుంది. అంటే దీన్ని ఆధారంగా చేసుకుని ఆక్సీ హీమోగ్లోబిన్ నుంచి హీమోగ్లోబిన్ ఆక్సిజన్ ఎలా విడుదల చేస్తుంది అనేది మనకు అర్థమవుతుంది. సో ఆక్సీ హీమోగ్లోబిన్ ఏర్పడడం లేదా వియోజనం చెందడం రెండు కూడా pH మీద, అదేవిధంగా కార్బన్ డైఆక్సైడ్ పాక్షిక పీడనం మీద ఆధారపడతాయి సాధారణంగా. సో అధిక కార్బన్ డైఆక్సైడ్ పాక్షిక పీడనం వద్ద లేదా తక్కువ pH విలువ వద్ద ఆక్సీ హీమోగ్లోబిన్ వియోజనం చెంది ఆక్సిజన్ విడుదలవుతుంది, బయటికి ఆక్సిజన్ విడుదలవుతుంది. అదే తక్కువ కార్బన్ డైఆక్సైడ్ పాక్షిక పీడనము, ఎక్కువ pH, ఈ రెండు విలువల వద్ద, అంటే దీనికి విరుద్ధంగా, పై చెప్పిన దానికి విరుద్ధంగా తక్కువ కార్బన్ డైఆక్సైడ్ పాక్షిక పీడనము, ఎక్కువ pH ఉండే మాధ్యమంలో ఆక్సిజన్ హీమోగ్లోబిన్తో సంయోజనం చెంది ఆక్సీ హీమోగ్లోబిన్ ఏర్పడుతుంది. అయితే కార్బన్ డైఆక్సైడ్ ఎలా ఆక్సిజన్ హీమోగ్లోబిన్ అనుబంధాన్ని ప్రభావితం చేస్తుందో తెలుసుకుందాం. సో కణాల నుంచి విడుదలయ్యేటువంటి కార్బన్ డైఆక్సైడ్ రక్తంలోకి విసరణం చెంది
రక్తంలోకి ఎర్ర రక్త కణంలోకి విసర్జన చెంది ఎర్ర రక్త కణంలోకి ప్రవేశిస్తుంది. అది ఎర్ర రక్త కణంలోని నీటితో కలుస్తుంది. కలవడానికి కార్బానిక్ ఎన్హైడ్రేజ్ అనే ఎంజైమ్ సహకరిస్తుంది. కార్బానిక్ ఎన్హైడ్రేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో కార్బన్ డైఆక్సైడ్ రక్తంలోని నీటితో కలిసి కార్బోనిక్ ఆమ్లం అనేటువంటి ఒక రసాయనాన్ని ఏర్పరుస్తుంది. అయితే ఎర్ర రక్త కణంలో సాధారణంగా కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ నీటితో కలుస్తుంది. ఎందుకంటే అదే మనకు ద్రావణ స్థితిలో కార్బన్ డైఆక్సైడ్ రక్తంలోని ప్లాస్మాలో నీటితో కలవడం చాలా తక్కువగా జరుగుతుంది. సుమారు 7% మాత్రమే కార్బన్ డైఆక్సైడ్ రక్తంలోని ప్లాస్మాలో నీటితో కలిస్తే, అదే 70% కార్బన్ డైఆక్సైడ్ ఎర్ర రక్త కణంలో నీటితో కలుస్తుంది. ఎందుకు ఇంత ఎక్కువగా కలుస్తుంది అంటే కారణము ఇక్కడ ఎంజైమ్ ఉంటుంది. ప్లాస్మాలో ఉండదు ఈ ఎంజైమ్, ఓన్లీ ఎర్ర రక్త కణంలో ఉంటుంది. అదే కార్బానిక్ ఎన్హైడ్రేజ్. సో కార్బానిక్ ఎన్హైడ్రేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో కార్బన్ డైఆక్సైడ్ ఎర్ర రక్త కణంలోని నీటితో కలిసి కార్బోనిక్ ఆమ్లం ఏర్పడుతుంది. సో ఇక్కడ H2O ప్లస్ CO2 ఈక్వల్స్ టు H2CO3 అనేటువంటి కార్బోనిక్ ఆమ్లం ఏర్పడుతుంది. ఈ కార్బోనిక్ ఆమ్లం ఏర్పడిన వెంటనే విడిపోతుంది హైడ్రోజన్ అయాన్గా బైకార్బోనేట్ అయాన్గా. అయితే ఇలా ఏర్పడేటువంటి హైడ్రోజన్ అయాన్లు హీమోగ్లోబిన్కు బంధించబడి ఆక్సిహీమోగ్లోబిన్ నుంచి ఆక్సిజన్ విడుదల చేస్తాయి. చూడండి, ఇక్కడ ఆల్రెడీ ఆక్సిహీమోగ్లోబిన్ ఉంది, Hb4O2. దీనికి హైడ్రోజన్ అయాన్లు కలుస్తాయి. కలవడం వల్ల ఈ ఆక్సిజన్ అణువులు విడిపోతాయి. హీమోగ్లోబిన్కి H+ కలుస్తుంది. కాబట్టి అప్పుడు హీమోగ్లోబినిక్ ఆమ్లం ఏర్పడుతుంది. అంటే ఇక్కడ ఏమైంది, కార్బన్ డైఆక్సైడ్ గాఢత పెరిగితే H+ గాఢత పెరుగుతుంది. ఎన్ని H+ ఎక్కువగా ఉంటే అన్ని ఆక్సిహీమోగ్లోబిన్లు ఎక్కువగా ఉంటాయి. అంటే ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ గాఢత ఎవరి మీద ప్రభావాన్ని చూపింది? ఇండైరెక్ట్గా ఆక్సిజన్ హీమోగ్లోబిన్ అనుబంధం మీద. కార్బన్ డైఆక్సైడ్ పాక్షిక పీడనం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఆక్సిజన్ హీమోగ్లోబిన్తో వియోగం చెందుతుంది. అదే కార్బన్ డైఆక్సైడ్ తక్కువ గల ప్రాంతాలలో హీమోగ్లోబిన్ ఆక్సిజన్తో కలిసి ఆక్సిహీమోగ్లోబిన్ ఏర్పడుతుంది. ఇలా కార్బన్ డైఆక్సైడ్ గాఢత, pHలు రెండు కూడా ఒకదానితో ఒకటి విలోమంగా ఉంటాయి. అంటే కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువైనప్పుడు ఎంత ఎక్కువగా ఉంటే అంత కార్బోనిక్ ఆమ్ల అణువులు ఏర్పడి వాటి నుంచి వియోగం చెందడం వల్ల ప్రోటాన్లు లేదా H+ అయాన్లు విడుదలవుతాయి. ఈ H+ అయాన్లు ఏం చేస్తాయి? ఆమ్లకరణంగా ఆవిస్తాయి ద్రవాలను. దానివల్ల pH తగ్గుతుంది. కాబట్టి కార్బన్ డైఆక్సైడ్ గాఢత ఎక్కువగా ఉంటుంది, pH విలువ తక్కువగా ఉంటుంది. ఇలా ఉండడం వల్ల హీమోగ్లోబిన్ నుంచి ఆక్సిజన్ విడుదలై కణజాలాలకు అందుతుంది. దీన్నే మనము బోర్ ప్రభావంగా చెప్తాం. అయితే బోర్ ప్రభావం ఉన్నప్పుడు ఆక్సిజన్ వియోజన రేఖ మీకు బోర్ ప్రభావం ఉన్నప్పుడు ఆక్సిజన్ ఏమవుతుందని చెప్పాను, ఆక్సిజన్ వియోగం చెందుతుంది కదా. కాబట్టి ఆక్సిజన్ వియోజన రేఖ కుడివైపుకు జరుగుతుంది. అంటే మరింత ఆక్సిజన్ జీవన చర్యలు చురుగ్గా జరుపుకునే కణాలకు విడుదలవుతుంది. ఈ విధంగా బోర్ ప్రభావం వల్ల ఆక్సిజన్ హీమోగ్లోబిన్ నుంచి వేరుపడి కణాలకు లభ్యమవుతుంది. కానీ టీలియాస్ట్ చేపల్లో అధిక కార్బన్ డైఆక్సైడ్ గాఢత, తక్కువ pH విలువలు హీమోగ్లోబిన్తో ఆక్సిజన్ సంతృప్త శాతాన్ని తగ్గించడమే కాకుండా హీమోగ్లోబిన్ ఆక్సిజన్ రవాణా చేసే సామర్థ్యాన్ని కూడా తగ్గించి వేస్తాయి. ఈ కారణంగా హీమోగ్లోబిన్ ఆక్సిజన్ వియోజన రేఖ కుడివైపు కాకుండా పూర్తిగా కిందికి స్థానభ్రంశం చెందుతుంది. దీన్నే రూట్ ప్రభావం అంటారు. రూట్ ప్రభావం అంటారు. దీన్నే మార్పు చెందిన బోర్ ప్రభావంగా పరిగణిస్తారు. ఎందుకంటే ఈ విషయాన్ని రూట్ అనేటువంటి శాస్త్రవేత్త కనుగొన్నాడు కాబట్టి దీన్ని రూట్ ప్రభావం అంటారు. దీన్నే మార్పు చెందినటువంటి బోర్ ప్రభావంగా భావిస్తారు. ఇది బోర్ ప్రభావం. అంటే మొత్తానికి బోర్ ప్రభావంలో ఏం జరుగుతుంది? హీమోగ్లోబిన్ ఆక్సిజన్ అనుసంధానంపై కార్బన్ డైఆక్సైడ్ H+ అయాన్ల ప్రభావాన్ని మనం బోర్ ప్రభావంగా చెప్తారు. ఇంకా నెక్స్ట్ క్లోరైడ్ విస్తాపం. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా
క్లోరైడ్ విస్థాపం అంటే రక్త ప్లాస్మాకు ఎర్ర రక్త కణాలకు మధ్య జరిగేటువంటి కార్బన్ క్లోరైడ్ అయాన్లు HCO3 అయాన్ల పరస్పర మార్పిడిని మనము క్లోరైడ్ విస్థాపంగా చెప్తాం. రక్త ప్లాస్మాకి ఎర్ర రక్త కణాలకు మధ్య జరిగేటువంటి క్లోరైడ్ అయాన్లు బైకార్బోనేట్ అయాన్ల పరస్పర మార్పిడిని మనము ఏమంటాం? క్లోరైడ్ విస్థాపం అంటారు. అయితే ఈ చర్య క్లోరైడ్ విస్థాపం జరిగేటప్పుడు జరిగే మార్పుల్ని మనం పరిశీలించినట్లయితే, సో కార్బన్ డైఆక్సైడ్ ఎర్ర రక్త కణంలోకి ప్రవేశించి ఎర్ర రక్త కణంలోని నీటితో కార్బానిక్ ఎన్హైడ్రేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో కలిసి కార్బోనిక్ ఆమ్లంగా మారుతుంది. ఈ కార్బోనిక్ ఆమ్లం ఏర్పడిన వెంటనే వియోగం చెంది ప్రోటాను అంటే హైడ్రోజన్ అయాను బైకార్బోనేట్ అయాను ఏర్పడుతుంది. ప్రోటాను బైకార్బోనేట్ అయాన్లుగా ఏర్పడుతుంది. ఇలా బైకార్బోనేట్ అయాన్లు నిరంతరం ఏర్పడుతూ ఉంటాయి ఎర్ర రక్త కణంలో. మీరు ఇక్కడ గమనిస్తే కార్బన్ డైఆక్సైడ్ ప్లాస్మాలో ఉండే కార్బన్ డైఆక్సైడ్ వేపడం ద్వారా ఎర్ర రక్త కణంలోకి ప్రవేశించి ఎర్ర రక్త కణంలో నీటితో కలిసి కార్బోనిక్ ఆమ్లంగా మారుతుంది. దానికి కార్బానిక్ ఎన్హైడ్రేజ్ అనే ఎంజైమ్ సహకరిస్తుంది. ఈ కార్బోనిక్ ఆమ్లం ఏర్పడిన వెంటనే H+ అయాను బైకార్బోనేట్ అయాన్లుగా మారుతుంది. ఇలా కార్బన్ డైఆక్సైడ్లు వస్తున్న కొద్దీ బైకార్బోనేట్ల అయాన్లు ఎర్ర రక్త కణంలో ఏర్పడతాయి. ఇలా ఏర్పడ్డ బైకార్బోనేట్ అయాన్లు ఎర్ర రక్త కణాన్ని విడిచి వేపడం ద్వారా చుట్టూ ఉండే ప్లాస్మాలోకి రవాణా చెందుతాయి. ఇలా బైకార్బోనేట్ అయాన్లు వస్తున్న కొద్దీ ప్లాస్మా రుణావేశాన్ని పొందుతుంది, రుణాత్మకతను పొందుతుంది. కాబట్టి ఆ రుణాత్మకతను తగ్గించడం కోసం ప్లాస్మాలో ఉండే క్లోరైడ్ అయాన్లు మనకేమవుతాయి? ఎర్ర రక్త కణంలోకి ప్రవేశిస్తాయి. దీన్నే మనం క్లోరైడ్ విస్థాపంగా చెప్తారు. అయితే అయాన్ల సమతాస్థితిని క్రమపరచడానికి క్లోరైడ్ అయాన్లు ఎర్ర రక్త కణంలోకి ప్రవేశిస్తాయి. ఈ క్రమంలో ప్రతి బైకార్బోనేట్ అయాన్కి ఒక క్లోరైడ్ అనేది వినిమయం జరుగుతుంది. ఈ ప్రక్రియలో క్లోరైడ్ అయాన్లు జీవద్రవ్యం నుంచి ఎర్ర రక్త కణంలోకి ప్రవేశించడం వల్ల దీనికి క్లోరైడ్ విస్థాపం అనేటువంటి పేరు వచ్చింది. దీన్ని హాంబర్గర్ అనే శాస్త్రవేత్త వివరించడం వల్ల హాంబర్గర్ దృగ్విషయం అని కూడా అంటారు. ఇలా బైకార్బోనేట్ అయాన్లు అంటే ఎన్ని కార్బన్ డైఆక్సైడ్ అయాన్లు ఉంటే అంత బైకార్బోనేట్ అయాన్లు ఏర్పడతాయి. అన్ని క్లోరైడ్ అయాన్లు రవాణా చెందుతాయి. దీన్ని మనం క్లోరైడ్ విస్థాపంగా చెప్తారు. క్లోరైడ్ షిఫ్ట్ అంటారు ఇంగ్లీష్లో, హాంబర్గర్ దృగ్విషయం అంటారు. అయితే ఇలా ఏర్పడ్డటువంటి కార్బోనిక్ ఆమ్లం వియోజనం చెందడం వల్ల ఏర్పడ్డ H+ అయాన్ల వల్ల ఏమవుతుంది? ఆమ్లత్వం పెరిగి రక్తంలో pH విలువ తగ్గిపోతుంది. ఈ ప్రక్రియలోనే విడుదలైన H+ అయాన్లు హీమోగ్లోబిన్తో కలుస్తాయి. మనకు ఆక్సిహీమోగ్లోబిన్ వియోగం చెందడం వల్ల ఏర్పడేటువంటి హీమోగ్లోబిన్తో కలిసి హీమోగ్లోబినిక్ ఆమ్లంగా మారుతాయి. ఈ హీమోగ్లోబినిక్ ఆమ్లము మనకు ఎర్ర రక్త కణం ద్వారా ఊపిరితిత్తుల వద్దకు వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఊపిరితిత్తుల లోపల అది వియోగం చెంది హీమోగ్లోబిన్ను అందిస్తుంది. అదేవిధంగా రక్త కణం నుంచి ప్లాస్మాలోకి ప్రవేశించిన బైకార్బోనేట్ అయాన్ కూడా ఊపిరితిత్తుల వద్దకు వెళ్తుంది. హీమోగ్లోబినిక్ ఆమ్లం ద్వారా వచ్చిన H+ అయాన్లు అండ్ ప్లాస్మా ద్వారా వచ్చిన బైకార్బోనేట్ అయాన్లు రెండు కూడా ఊపిరితిత్తుల్లో కలిసిపోతాయి. ఫలితంగా ఊపిరితిత్తుల్లో కార్బోనిక్ ఆమ్లం ఏర్పడి తిరిగి కార్బన్ డైఆక్సైడ్ నీరు ఏర్పడుతుంది. అయితే రక్తంలో రవాణా చెందే కార్బన్ డైఆక్సైడ్ పరిమాణం కూడా ఆక్సిజన్ పాక్షిక పీడనంపై ఆధారపడి ఉంటుంది. ఆక్సిజన్ పాక్షిక పీడనం తగ్గితే ప్లాస్మాలో కరిగే కార్బన్ డైఆక్సైడ్ శాతం పెరుగుతుంది. ఈ విధంగా ఒక నిర్ణీత కార్బన్ డైఆక్సైడ్ పీడనం వద్ద రక్తంలో డీఆక్సీహీమోగ్లోబిన్ స్థాయి పెరిగితే రక్తంలో ఆక్సిజన్ గాఢత పెరుగుతుంది. దీన్నే హాల్డేన్ ప్రభావం అంటారు. అంటే ఒక నిర్ణీత కార్బన్ డైఆక్సైడ్ పీడనం వద్ద రక్తంలోని డీఆక్సీహీమోగ్లోబిన్ స్థాయి పెరిగితే ఆక్సిజన్ గాఢత కూడా పెరుగుతుంది. దీన్ని హాల్డేన్ అనే శాస్త్రవేత్త వివరించాడు కాబట్టి దీన్ని హాల్డేన్ ప్రభావంగా చెబుతారు. ఇలా ఆక్సిజన్ రవాణా జరిగేటప్పుడు కార్బన్ డైఆక్సైడ్ రవాణా జరిగేటప్పుడు సాధారణంగా మనకు ఆక్సిజన్ రవాణాకు సంబంధించి ఏమో ఆక్సిజన్ వియోజన రేఖ వివరిస్తే ఆక్సిజన్ వియోజన రేఖ అంటే ఆక్సిజన్ పాక్షిక పీడనానికి హీమోగ్లోబిన్ సంతృప్త శాతానికి మధ్య సంబంధాన్ని తెలియజేసే రేఖ. అది ఆక్సిజన్ సంబంధించినటువంటి రేఖ. ఇక బోర్ ప్రభావం
బోర్ ప్రభావం విషయానికి వచ్చేస్తే ఇది కార్బన్ డైఆక్సైడ్ యొక్క రవాణాకు సంబంధించినటువంటి ప్రభావం ఇది. అంటే H+ అయాన్ల గాఢత కానీ కార్బన్ డైఆక్సైడ్ గాఢత కానీ పెరిగినప్పుడు హీమోగ్లోబిన్కి ఆక్సిజన్తో బంధించబడేటువంటి అనుబంధం తగ్గిపోతుంది. దాన్ని మనం బోర్ ప్రభావంగా చెప్తారు. దానివల్ల ఆక్సిజన్ వియోజన రేఖ మనకు సాధారణంగా కుడివైపుకు మారుతుంది. నెక్స్ట్ క్లోరైడ్ విషతాపం కూడా కార్బన్ డైఆక్సైడ్ రవాణాకు సంబంధించింది. సో ఈ దశలో రక్త ప్లాస్మాకి ఎర్ర రక్త కణాలకు మధ్య జరిగేటువంటి Cl- అంటే క్లోరైడ్ అయాన్ల అదేవిధంగా బైకార్బోనేట్ అయాన్ల పరస్పర మార్పిడిని మనం క్లోరైడ్ విస్తాపం లేదా హాంబర్గర్ దృగ్విషయంగా చెప్తారు. సో ఇది శ్వాసక్రియలోని ఆక్సిజన్ వియోజన రేఖ, అదేవిధంగా బోర్ ప్రభావం, క్లోరైడ్ విస్తాపం. నెక్స్ట్ అంశంతో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.